ఈ మే 27న జవహర్లాల్ నెహ్రూ 60వ వర్ధంతి. ఆయన రాజకీయ జీవితంలోని ఒక ప్రధాన అంశం వల్లభభాయ్ పటేల్తో సహకారం. పై ఈ వ్యాసం నిశిత దృక్కులు సారించనున్నది. స్వాతంత్ర్య పోరాటంలోనూ, స్వతంత్ర భారతదేశ తొలి సంవత్సరాలలోనూ ఆ మహోన్నతులు ఇరువురు దేశ సమస్యల పరిష్కారానికి సమైక్యంగా కృషి చేశారు. కలిసిమెలిసి పనిచేసే ఏ ఇరువురి మధ్య అయినా విధిగా ఉండే అభిప్రాయ భేదాలు వారి ఇరువురి మధ్య ఉండేవి. అయినప్పటికీ ఆ మహోన్నతుల మధ్య సంబంధాన్ని మొత్తంగా చూసినప్పుడు అదొక భాగస్వామ్యమని అర్థమవుతుంది. మాతృదేశ సమున్నతికి వారు తమ అద్వితీయ సామర్థ్యాలను సమిష్టిగా ఉపయోగించారు. నెహ్రూ, పటేళ్ల వ్యక్తిత్వాల్లోని ఈ ఆవశ్యక సంపూరక తత్వాన్ని ఆయన బీజేపీ సహచరులు నిరాకరిస్తున్నారు. నెహ్రూను అప్రతిష్ట పాలు చేసి సర్దార్ పటేల్ను కీర్తించేందుకు లభించిన ఏ అవకాశాన్ని మోదీ తదితరులు ఏమాత్రం వదులుకోవడం లేదు. మరింత స్పష్టంగా చెప్పాలంటే నెహ్రూ చారిత్రక ప్రశస్తిని పూర్తిగా ఉపేక్షిస్తున్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు మనల్ని పాలిస్తున్నప్పుడు భారతీయ సమాజంలోని వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహించే ఒక సంపూర్ణ ప్రజా సంస్థగా భారత జాతీయ కాంగ్రెస్ రూపొందడానికి నెహ్రూ, పటేల్ విశేషంగా పాటుపడ్డారు. ఇరువురు సంవత్సరాల తరబడి జైలు వాసం చేశారు. అయితే స్వతంత్ర భారతదేశ తొలి కేబినెట్ సభ్యులుగా వారిరువురి కృషి మరింత ముఖ్యమైంది. హిందువులు, ముస్లింల మధ్య మత చిచ్చు రగల్చి వలస పాలకులు మన దేశం నుంచి నిష్క్రమించారు. బహుశా ఏ కొత్త దేశమూ అంతకంటే ఎక్కువ సమస్యాత్మక పరిస్థితుల్లో ప్రభవించి ఉండదు. ఒకవైపు అంతర్యుద్ధ పరిస్థితులు, మరోవైపు ఆహార కొరత, కుల, వర్గ, జెండర్ అసమానతలు, లక్షలాది శరణార్థుల పునరావాస సమస్యలు, 500 సంస్థానాలను విలీనం చేయవలసిన బృహత్తర బాధ్యత. ఇన్ని క్లిష్ట పరిస్థితులను అధిగమించి దేశం సమైక్యంగా నిలిచింది. ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించి కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించింది. 1947-50 సంవత్సరాల మధ్య జాతి నిర్మాణానికి జరిగిన ఈ విశిష్ట కృషిలో మహోన్నత దేశభక్తులు పలువురు పాలు పంచుకున్నారు. వారందరిలో బహుశా నెహ్రూ, పటేళ్లు సర్వోత్కృష్టులు. మహిళలకు, సకల మైనార్టీ వర్గాలను సమాన హక్కులు కల్పిస్తామన్న భరోసాతో ఆ సేతు హిమాచలం సమస్త భారతీయుల మధ్య భావ సమైక్యతను నిర్మించటంపై నెహ్రూ తన దృష్టిని కేంద్రీకరించారు. సార్వత్రిక వయోజన ఓటింగ్ హక్కు ప్రాతిపదికన బహుళ పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణానికి ఆయన కృషి చేశారు. ప్రగతిశీల భావాలు, ఉదాత్త ఆదర్శాలతో నాటి భారత యువజనులకు ఒక స్ఫూర్తిగా నెహ్రూ నిలిచారు. ఇక పటేల్ భారతదేశ భౌగోళిక సమైక్యతను సాధించటంపై తన దృష్టిని కేంద్రీకరించారు. వందలాది సంస్థానాలను అహింస పద్ధతుల్లో భారత్లో విలీనం చేయడంలో ఆయన అద్భుతంగా సఫలమయ్యారు. దేశ పాలనకు కీలకమైన సివిల్ సర్వీసెస్లో సంస్కరణలను తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర వహించారు. మరి ముఖ్యంగా రాజ్యాంగ నిర్మాణంలో ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు పటేల్ విశిష్ట కృషి చేశారు. నెహ్రూ, పటేళ్ల సమైక్య కృషిని చరిత్ర నమోదు చేసింది, ప్రస్తుతించింది. ఇరువురు పరస్పరం గౌరవించుకునేవారు. అయినా ఇరువురి మధ్య సత్సంబంధాలు లేవనే అభిప్రాయం కూడా పలువురిలో ఉండేది. 1948 సెప్టెంబర్లో పటేల్ తన యువ సహచరుడు ఒకరికి రాసిన లేఖలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. జవహర్లాల్తో నా సంబంధాలపై మీరు తప్పుడు, అసమంజసమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని మృదువుగా మందలించారు. ఆయన ఇంకా చాలా రాశారు. మా మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నమాట నిజమే. నిజాయితీ పరులు అందరి మధ్య ఉన్న విధంగానే మా మధ్య కూడా వివిధ అంశాలపై విభేదాలున్నాయి. అయితే మా మధ్య పరస్పర గౌరవాధారాలు, ప్రేమాభిమానాలు, విశ్వాసంలో ఎటువంటి తేడా చోటు చేసుకోలేదు. ఒక ఏడాది అనంతరం నెహ్రూ 60వ పుట్టినరోజు సందర్భంగా ఆయనను అభినందిస్తూ రాసిన ఒక వ్యాసంలో పటేల్ ఇలా రాశారు: అనేక సంవత్సరాలుగా వివిధ వ్యవహారాలలో ఇరువురము కలిసికట్టుగా పనిచేశాం. పరస్పర ప్రేమాభిమానాలు సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ పెరుగుతూనే ఉన్నాయి. నెహ్రూ సైతం పటేల్ పట్ల ఇటువంటి ప్రేమాభిమానాలనే వ్యక్తం చేసేవారు. కేబినెట్కు ఒక దృఢమైన స్తంభమని పటేల్ను 1947 ఆగస్టులో నెహ్రూ ప్రశంసించారు. 3 సంవత్సరాల అనంతరం పటేల్ కీర్తిశేషుడు అయినప్పుడు పార్లమెంట్లో నెహ్రూ ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ ఇలా అన్నారు: స్వాతంత్ర్య పోరాటంలో మన శ్రేణులకు ఆయన సమర్థ నాయకత్వం అందించారు. విజయోత్సవ వేళ విపత్కర సమయాల్లోనూ ఆయన మనకు మంచి సలహాలనిచ్చారు. ఆయన ధైర్య సాహసాలు అద్వితీయమైనవి. క్రమశిక్షణ ఆదర్శప్రాయమైంది. సంస్థ నిర్వహణలో ఆయన ప్రతిభా పాటవాలు సాటిలేనివి. సంస్థానాల సమస్యను పరిష్కరించి భారత్ను సమైక్యపరచడమనే అత్యంత క్లిష్ట సమస్యను
పటేల్ తన నాయకత్వ దక్షతతో అందరికీ ఆమోదయోగ్యమయ్యేలా పరిష్కరించారు. క్రమశిక్షణ విషయంలో దేశ ప్రజలు పటేల్ను ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ విద్యుత్ ధర్మాన్ని అంకిత భావంతో నిర్వర్తించటం ద్వారా శక్తివంతమైన, సంపదవంతమైన భారత్ నిర్మాణానికి దోహదం చేయడమే వల్లభభాయ్ పటేల్కు సరైన నివాళి అవుతుంది. స్వాతంత్ర్యానికి ముందు, తర్వాత కూడా నెహ్రూ, పటేల్లు సన్నిహిత సహచరులు అని చరిత్రకారులు ధృవీకరించారు. మరి వారిరువురు ప్రత్యర్థులు, పోటీదారులు అన్న భావన నేటి భారతదేశంలో ఎలా ప్రచారంలోకి వచ్చింది? ఇందుకు అసలు పాపం నెహ్రూ సొంత కుటుంబానిదే. నెహ్రూ అనంతరం ప్రధానమంత్రి అయిన లాల్ బహదూర్ శాస్త్రి 1966 జనవరిలో గుండెపోటుతో మరణించారు. తదుపరి ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీని నాటి కాంగ్రెస్ పెత్తందారులు ఎంపిక చేశారు. ఆమె అయితే తమ నియంత్రణలో ఉంటుందని వారు భావించారు. ఈ విషయంలో వారు ఘోరంగా పొరపడ్డారు. ఇందిరా చాలా త్వరగానే కాంగ్రెస్ పార్టీపై పట్టు సాధించారు. రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ ద్వారా ఆమె తన నాయకత్వాన్ని మరింతగా పటిష్టం చేసుకున్నారు. బంగ్లాదేశ్ యుద్ధంలో భారత్ ఘన విజయంతో విజయేందిందిరగా ప్రభవించిన ఇందిర కాంగ్రెస్పై తిరుగులేని అదుపు సాధించారు. ప్రభుత్వము, పార్టీ పూర్తిగా తన నియంత్రణలోకి రావడంతో కాంగ్రెస్ను ఒక కుటుంబ సంస్థగా మార్చివేసేందుకు ఆమె పూనుకున్నారు. నవభారతదేశ నిర్మాణానికి సర్దార్ పటేల్ చేసిన దోహదాన్ని ఇందిరా పూర్తిగా విస్మరించలేదు, నిర్లక్ష్యం చేయలేదు. కనుకనే 1974లో ఆమె ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే జాతీయ పోలీస్ అకాడమీకి సర్దార్ పటేల్ పేరు పెట్టారు. అయితే తన తండ్రి కీర్తిని మరింతగా పెంపొందించేందుకే ఆమె ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. ఇందులో భాగంగానే న్యూఢిల్లీలో కొత్తగా నెలకొల్పిన ఒక విశ్వవిద్యాలయానికి జవహర్లాల్ నెహ్రూ పేరు పెట్టారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత పటేల్ ఇతర కాంగ్రెస్ యోధులను ఉపేక్షించి నెహ్రూను కీర్తించడం ముమ్మరమైంది. 1989లో నెహ్రూ శత జయంతి వేడుకలను చాలా ఘనంగా నిర్వహించారు. అదే సమయంలో తాతగారితో సమానంగా తన తల్లి యశోచంద్రికలను చిరస్థాయిగా నిలిపేందుకు కూడా రాజీవ్ ప్రాధాన్యమిచ్చారు. ఇందులో భాగంగానే దేశ రాజధానిలో నిర్మించిన కొత్త అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇందిరా పేరిట నామకరణం చేశారు. భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రను ఒకే ఒక్క కుటుంబ కథగా మార్చివేసే పనిని ఇందిరా, రాజీవ్ ప్రారంభించారు. 1998లో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టిన సోనియా గాంధీ ఆ కృషిని కొనసాగించి మరింత ముందుకు తీసుకుపోయారు. కాంగ్రెస్ చరిత్ర గురించి ఆమె అవగాహనలో సర్దార్ పటేల్కు ఎలాంటి స్థానం లేదు. అలాగే ఆజాద్, కామరాజ్, సరోజినీ నాయుడు తదితర కాంగ్రెస్ యోధుల సేవలను పూర్తిగా ఉపేక్షించారు. మహాత్మా గాంధీని గౌరవించినప్పటికీ పార్టీ చరిత్రను ఒకే ఒక కుటుంబ కథగా మార్చివేశారు. కాంగ్రెస్ నాయకులలో నెహ్రూ, ఇందిరలను, మరీ ముఖ్యంగా రాజీవ్ గాంధీని మాత్రమే గౌరవించడం ఒక ఆనవాయితీ అయింది. 2004-14 సంవత్సరాల మధ్య దేశవ్యాప్తంగా పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు రాజీవ్ పేరు పెట్టడం జరిగింది. ఆయన జయంతి, వర్ధంతిలను జరిపేందుకు ప్రభుత్వ నిధులను భారీ మొత్తంలో వినియోగించారు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా నరేంద్ర మోదీ, సంస్థాపకుడు కేబీ హెడ్గేవార్, వ్యవస్థాపకుడు ఎంఎస్ గోల్వాల్కర్ను ఆరాధించారు. బీజేపీ నిర్మాణకర్తగా శ్యామాప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయులను అభిమానించారు. అయితే గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే సర్దార్ పటేల్ పట్ల తన అభిమానాన్ని చాటుకోవడాన్ని మోదీ ప్రారంభించారు. ప్రధానమంత్రి పదవిని ఆకాంక్షించిన మోదీ 2012లో సర్దార్ పటేల్ను బహిరంగంగా పలు విధాల ప్రస్తుతించసాగారు. మోదీని అనుసరించి బీజేపీ శ్రేణులు కూడా పటేల్ను పెద్ద ఎత్తున ప్రశంసించడం ప్రారంభించాయి. నెహ్రూ అనంతరం కాంగ్రెస్ పార్టీ సర్దార్ పటేల్ను నిరాదరించి నిర్లక్ష్యం చేయడం వల్లే నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ఆయనను తన సొంత ప్రయోజనాలకు స్వాయత్తం చేసుకోవడం సాధ్యమైందని గోపాలకృష్ణ గాంధీ అన్నమాట పూర్తిగా నిజం. గుజరాత్లో పటేల్కు ఒక బృహత్ స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ప్రతి సందర్భంలోనూ ఆయన నామజపం చేస్తున్నారు. జీవిత పర్యంతం కాంగ్రెస్ వాదిగా ఉన్న ఒక మహోన్నతుడు బీజేపీ ప్రతీకాత్మక ఆస్తి కావడం ఎంత విషాదం. స్వతంత్ర భారతదేశంలో రాజకీయాలు, రాజ్య నిర్వహణను రూపొందించిన, ప్రభావితం చేసిన అనేక జుగల్బందీలలో మొట్టమొదటి దాన్ని జవహర్లాల్ నెహ్రూ, వల్లభభాయ్ పటేల్ ప్రారంభించారు. తదనంతర జుగల్బందీలలో ఇందిరాగాంధీ, పిఎన్ హక్సర్, అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ, మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, ఇటీవలి ఇంకా కొనసాగుతున్న నరేంద్ర మోదీ, అమిత్ షావి మిక్కిలి ప్రభావవంతమైనవి.
స్వతంత్ర భారతదేశ తొలినాళ్లలో జాతి నిర్మాణానికి నెహ్రూ, పటేల్ నాయకత్వం వహించటం భారతీయుల అదృష్టమని ఒక పౌరుడిగానే కాకుండా ఒక చరిత్రకారుడిగా కూడా నేను సునిశ్చితంగా చెప్పగలను. మన ఆధునిక చరిత్రలో రాజకీయ భాగస్వామ్యాలన్నిటిలోకి నెహ్రూ, పటేల్ది సర్వోత్కృష్టమైనది, మహోదాత్తమైనదే కాకుండా అత్యంత ఆవశ్యకమైనది. స్వాతంత్ర్యానికి ముందు తర్వాత కూడా నెహ్రూ, పటేళ్లు సన్నిహిత సహచరులని చరిత్రకారులు ధృవీకరించారు. మరి వారిరువురు ప్రత్యర్థులు, పోటీదారులు అన్న భావన నేటి భారతదేశంలో ఎలా ప్రచారంలోకి వచ్చింది? ఇందుకు అసలు పాపం నెహ్రూ సొంత కుటుంబానిదే. నెహ్రూ అనంతరం కాంగ్రెస్ పార్టీ సర్దార్ పటేల్ను నిరాదరించి నిర్లక్ష్యం చేయడం వల్ల నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ఆయనను తన సొంత ప్రయోజనాలకు స్వాయత్తం చేసుకోవడం సాధ్యమైందని గోపాలకృష్ణ గాంధీ అన్న మాట పూర్తిగా నిజం. జీవిత పర్యంతం కాంగ్రెస్ వాదిగా ఉన్న ఒక మహోన్నతుడు బీజేపీ ప్రతీకాత్మక ఆస్తి కావడం ఎంత విషాదం.